హలో ఎవ్రీవన్, నా ఛానల్కి స్వాగతం. జై జవాన్ జై భారత్. పహల్గం దాడిలో మరణించిన అమాయక ప్రజలకు నా శ్రద్ధాంజలి తెలుపుతూ ఆ కుటుంబాలందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను. అసలు సింధు నది జలాల ఒప్పందం అంటే ఏమిటి, కేంద్ర నిర్ణయంతో పాకిస్తాన్పై ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం. దయచేసి నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పహల్గం దాడి కారణంగా భారత్ పాకిస్తాన్తో ఉన్న అన్ని సంబంధాలు తెరుచుకుంటుంది. అటరీ బోర్డర్ కూడా మూసివేయనుంది. ఇక పాకిస్తాన్తో ఉన్న సింధు నది జలాల ఒప్పందంపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. కొన్నేళ్ల క్రితం చేసుకున్న సింధు నది జలాల ఒప్పందం కూడా సస్పెండ్ చేసింది. ఈ అగ్రిమెంట్ నిలిపివేయడం వల్ల చిన్న సింధు నది, జీలం, బియాస్, సట్లజ్ నది నీళ్లు పాకిస్తాన్కి నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలో కొన్ని మిలియన్ల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నదులు అక్కడి ప్రజలకు ప్రధాన వనరులు, వ్యవసాయం, ఇతర అవసరాలను తీరుస్తాయి. సింధు నది అగ్రిమెంట్ ఏమిటి? సింధు నది అగ్రిమెంట్ 1960 సెప్టెంబర్ 19వ తేదీ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగింది. వరల్డ్ బ్యాంక్ సమక్షంలో ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య 1965, 1971, 1999 మధ్య యుద్ధం వచ్చినా కానీ ఈ నీటి జలాల పంపకంలో ఎలాంటి నిలుపుదలు చేయలేదు. కానీ తాజాగా పహల్గం దాడి తర్వాత ఈ నీటిని నిలిపివేయడం జరిగింది భారత్. ఈ సింధు నది జలాల అగ్రిమెంట్ కరాచీలో భారత్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు మార్షల్ ఆయూబ్ ఖాన్ మధ్యలో జరిగింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం తూర్పు దిశగా వెళ్లే బియాస్, రవి, సట్లజ్, ఇండియాలో ఉండే ఈ ఉపనదులను ఏడాదికి 41 బిలియన్ మెట్రిక్ క్యూబ్ ఇండియా ఉపయోగిస్తుంది. అయితే పశ్చిమ దిశగా వెళ్లే నదులు అయిన సింధు, చీనబ్, జీలం 99 బిలియన్ల మెట్రిక్ క్యూబ్స్ పాకిస్తాన్ వినియోగించుకుంటుంది. అంటే 30% నీటిని ఇండియా వినియోగిస్తే సింధు నది వ్యవస్థలో పాకిస్తాన్ మాత్రం 70% నీటిని వినియోగిస్తుంది. జీలా, చీనబ్ ఉపనదులపై భారత్ కిషాన్ గంగా ప్రాజెక్టును కూడా నిర్మిస్తుంది. భారతదేశం ప్రవాహాన్ని నిలిపివేయడం వల్ల పాకిస్తాన్ విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. నీటి ప్రవాహం తగ్గడం వల్ల పంట వైఫల్యాలు, దిగుబడి తగ్గడం, ఆహార అభద్రత ఏర్పడవచ్చు. ముఖ్యంగా గోధుమ, వరి, పత్తి వంటి పంటలు పండవు. దీంతో ఆహార కొరత ఏర్పడుతుంది. 2019 పుల్వామా అటాక్ జరిగినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నీళ్లు, రక్తం కలిసి ప్రవహించలేదు అని చెప్పాడు. ప్రస్తుతం మంగళవారం పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రముఖ టీఆర్ఎఫ్కు లష్కర్ తోయిబాకు సంబంధం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈ నది జలాల ఒప్పందంతో పాటు పాకిస్తానీయులకు వీసా కూడా నిలుపుబడులు వేశాయి. పహల్గాం ఉగ్రదాడిలో 27 మంది టూరిస్టులు చనిపోయారు.